ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీల సహకారంతో సోమవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన 5,26,148 పత్రాలను ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని చర్చ్ సెంటర్ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించామని అన్నారు. కావున జిల్లాలోని అన్ని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పదవులు, పార్టీ శ్రేణులు వివిధిగా పాల్గొని విజయవంతం చేయాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన మధ్యతరగతి వారికి వైద్యం దూరమయ్యే ప్రమాదం ఉందని బూచేపల్లి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై పోరాటం చేపడుతుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అధిన్నా బొట్ల రామారావు, చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, దుంప చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సుల ప్రకారం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కోటి సంతకాల సేకరణ భాగంగా రకరకాల నియోజకవర్గాల నుంచి అన్ని వచ్చిన ఈ పత్రాలని, సంతకాలు చేసిన పత్రాలని కూడా భారీ ర్యాలీగా వచ్చి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ర్యాలీగా సుమారు 10,000 మందితో ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ఉదయాన్నే 10:30కి స్టార్ట్ అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో రకాలుగా విధ్వంసాలు చేస్తూ ప్రజల కోసం ఉపయోగపడేది, ప్రజల బాగు కోసం ఉపయోగపడేది, ప్రజల శ్రేయస్సు కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాల్సింది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ 10 మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాలి, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేసుకొని ఈ ర్యాలీ చేస్తున్నారు. ఫస్ట్ టైము ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక పోరాటం చేస్తూ ప్రజల కోసం ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం కోటి సంతకాలు సేకరణ చేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నారు కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంకి వచ్చిన తర్వాత చాలా వారికి ఉర్సా భూములకు కానీ, చాలా ప్రైవేట్ కంపెనీలకి, లూలు మాల్ అన్నింటికి కూడా పప్పులు బెల్లాలకి 99 పైసలకి అప్పనంగా ఎన్నో కోట్ల రూపాయలు వాటికి ఇచ్చేసి ఫ్రీగా ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ ప్రజల కోసం ఉపయోగపడేది మీరు గవర్నమెంట్ నడపాల్సింది, మీ వాళ్ళ కోసం, మీ బెనామీల కోసం కావాలని చెప్పేసి ఈ ప్రైవేటీకరణ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సంపద సృష్టిస్తున్నారంటే నాకు తెలిసి సంపద వాళ్ళ కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసం ఈ మెడికల్ కాలేజీలన్నీ దారాదత్తం చేస్తారనిపిస్తుంది. ఈరోజు గమనించండి, జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాలన్నింటికి కూడా కొత్త మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తూ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా మెరుగైన వైద్యం అందించాలని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు తలపెట్టిన ఉద్యమంలో ఈరోజు సంతకాల సేకరణలో ప్రకాశం జిల్లాలో ఎక్కువగా సుమారుగా 85,000 మంది సంతకాల సేకరణ ఆ ప్రాంతంలో ప్రజలు చేశారంటే ప్రజల కోరిక ఈ గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలని చెప్పేసి
స్వచ్ఛందంగా 85,000 మంది సంతకాలు సేకరణ పెట్టారంటే దీనికి అర్థం మీరు చేసిన పని ఈ ప్రైవేటీకరణ దారాతం చేయడం బాధాకరంగా ఉంది. కాబట్టి మీరు దయచేసి అటువంటి ఆలోచన ఎమ్మటే మానుకొని మళ్ళా ఈ ప్రైవేటీకరణ వ్యవస్థను ఆపేసి దయచేసి మెడికల్ కాలేజీని మీరే రన్ చేయండి, గవర్నమెంట్ రన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ మిగిలిన 10 మెడికల్ కాలేజీలకు అవసరమైంది సుమారుగా 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అసలు దేనికోసం పెడుతున్నారో తెలియదు. ప్రజల ప్రాణాలు కాపాడట్లేదు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా 10వ తేదీ వరకు కూడా శాలరీలు ఇవ్వలేని దుస్థితిలో ఈ గవర్నమెంట్ ఉందంటే ఈ డబ్బులు ఏం చేస్తున్నారు? మా ఆలోచన కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకొస్తున్నాడే, ఈ అప్పులు ఏం చేస్తున్నాడు? అటు అమరావతి కట్టట్లేదు, గవర్నమెంట్ శాలరీలు ఇవ్వట్లేదు, ప్రజల కోసం ఉపయోగపడి మీరు ఇస్తా ఉన్న ఫ్రీ స్కీమ్స్, సూపర్ 6 స్కీమ్స్ ఏం చేయట్లేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ దాస్తున్నాడు? ఇవన్నిట్లు కూడా లెక్కాజామా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ఈ మెడికల్ కాలేజీని మీరే నడపండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం గవర్నమెంట్ పేద ప్రజల కోసం. కాబట్టి మీరు గవర్నమెంటే మళ్ళీ మెడికల్ కాలేజీ నడిపేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితులు నానా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు. మొన్న మంతో తుఫాను వచ్చిన తర్వాత ఎంతోమంది రైతులు వాళ్ళు వేసిన పంటలు కానీ ఎన్నో నాశనం అయిపోయినాయి. మీరు ఇప్పుడు మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు 75 కేజీల వరి మూట సుమారుగా 1,800 రూపాయల నుంచి 2,000 ఉంటే ఇప్పుడు 1,300, 1,400 కూడా కొనే పరిస్థితి లేదు. జగన్మోహన్ గారి టైంలో కావాలని ఆర్బీకే ద్వారా కానీ సొసైటీల ద్వారా పర్చేజ్ చేస్తుంటే ఇప్పుడు మాత్రం ఈ సొసైటీల ద్వారానో ఇంకా ప్రైవేట్ సంస్థల ద్వారా పెట్టేసి పర్చేజ్ చేయకుండా దళారీ వ్యవస్థను ఎంటర్టైన్ చేసుకుంటూ రైతులను ఇబ్బంది పడే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎంఎస్పీ రేటుకి గవర్నమెంట్ కేటాయించిన ఎంఎస్పీ రేటుకి రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసేసి రైతులకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ఎస్పీ కెనాల్ నుంచి సాగర్ వాటర్ కూడా వస్తున్నాయి. కాబట్టి చాలామంది ఇంకా పొలాలు వేసిన వాళ్ళకి చివరి భూముల వరకు నీళ్ళు రావట్లేదని అడుగుతున్నారు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి చివరి భూముల వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. రేపు 15వ తేదీ జరిగే ప్రోగ్రాంకి స్వచ్ఛందంగా అందరూ వచ్చేసి వేలాది మంది వచ్చేసి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిన కూర్చున్నాం. అన్నిటి మీద ద్వారా అన్నిటి మీద ఉంది 85,000 ఓన్లీ మార్కాపురం కాన్స్టిట్యున్సీ. జిల్లా మొత్తం 5,26,000 చిల్లర 5,26,000 సంతకాల సేకరణ ప్రతి కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఎక్కువగా మార్కాపురం కాన్స్టిట్యున్సీ వరకే 85,000 వచ్చింది. కాబట్టి ఆ ప్రాంతంలో మనోభావాలు ఆ మెడికల్ కాలేజీలే గవర్నమెంట్ నడపాలని చెప్పేసి జిల్లాలో ఎక్కువగా మార్కాపురంలో సంతకాలు సేకరణ చేశారని చెప్పి ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా కొత్తగా ఏర్పడిన జిల్లాలకి మేము వ్యతిరేకం కాదు. కానీ పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారి ఆ టైంలో వెలుగొండ ఇచ్చాము, మెడికల్ కాలేజీలు ఇస్తున్నాము, అన్ని రకాలుగా ఆదుకుంటున్నాము. ఈ పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక మార్కాపురం జిల్లా ప్రకటించి అసలు జిల్లా ఎలా రన్ అవ్వాలి, దానికి వనరులు ఏంటి, ఖనిజ సంపద ఏముంది, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఇవేం తెలియకుండా ఏం చేయకుండా పశ్చిమ ప్రకాశం జిల్లా ఆల్రెడీ వెనుకబడి జిల్లా, ఈ వెనుకబాటు జిల్లాకి ఏమి నిధులు కేటాయించకుండా ఇంకా వెనుకబాటుతనం చేస్తున్నారు.